హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము కంగువా మూవీ రివ్యూ గురించి చెప్పుకుందాం. నటీనటులు ఇందులో సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు. దీనికి నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ ప్రమోద్, దర్శకత్వం శివ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు మనము స్టోరీలోకి వెళ్ళాలంటే కథ ఏంటంటే, కంగువా కథ మనకి 1070 సంవత్సరాల నుంచి 2024 మధ్య నడుస్తూ ఉంటుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జేటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ అంటే సూర్య, కోల్డ్ అంటే యోగి బాబు బౌంటీ హంటర్స్గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్ని వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకి చేరుకున్న జేటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జేటా చూస్తాడు. అంతేకాదు, ఫ్రాన్సిస్ని చూడగానే ఏదో తెలిసిన మనిషిలా జేటా ఫీల్ అవుతూ ఉంటాడు. ఫ్రాన్సిస్ కూడా జేటాతో ఏదో కనెక్షన్ ఉండేవాళ్ళ ఫీల్ అవుతూ ఉంటాడు. హత్య విషయాన్ని బయటికి చెప్పకుండా ఉండేందుకు జేటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇదే క్రమంలో జేటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది మనుషులు వస్తారు. వారి నుంచి జేటాను కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ మనకి 1070 సంవత్సరంలోకి వెళుతుంది. అసలు జేటా ఎవరు? అతనిపై చేసిన ప్రయోగం ఏమిటి? ఫ్రాన్సిస్, జేటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? 1070 సంవత్సరాలకు చెందిన కంగువా సూర్య ఎవరు? కపాలకోన నాయకుడు రుధిర, బాబీ డియోల్, రుధిర అంటే బాబీ డియోల్తో కంగువకున్న వైరం ఏమిటి? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారతదేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం చేసిన ప్లాన్ ఏమిటి? అలాంటి కంగువా చేసిన పోరాటం ఏంటి అనేది మనకు తెలియాలంటే సినిమా మనం చూడవలసినది. సినిమా ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు శివ వెళ్తారు. ఎప్పుడైతే మనకి పీరియాడిక్ పోర్షన్ మొదలవుతుందో అక్కడ నుంచి కాస్త పర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. అప్పుడు వచ్చే వార్ ఎపిసోడ్లు అందరినీ మెప్పించడమే కాకుండా గూస్ బంప్స్ కూడా తెప్పిస్తాయి. ఫస్ట్ హాఫ్ను దర్శకుడు ఇంకాస్త బాగా తీసుంటే కంగువా మరింత గొప్ప సినిమాగా ఉండేది. ఫస్ట్ హాఫ్లో సూర్య, దిశా పటాని లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. విలన్గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో అంత క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా డైరెక్టర్ శివ కాస్త మన అందరినీ నిరుత్సాహపరిచారని చెప్పవచ్చు. అయితే భారీ ఎమోషనల్ బ్యాంగ్తో సినిమాని ఎండ్ చేస్తారు. క్లైమాక్స్ తర్వాత మాత్రము 2 ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ సీక్వెల్కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మనకి ఇంకా సూర్య నటన గురించి మనము ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా సూర్య గారు పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు. కంగువా, ఫ్రాన్సిస్ అనే 2 విభిన్న పాత్రలో నటించిన సూర్య ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ముఖ్యంగా 1000 ఏళ్ల కిందటి వీరుడు కంగువాగా ఆయన నటనతో మెప్పించి సినిమాకే హైలైట్గా నిలిచారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఉదిరాన్ పాత్రకు బాబీ డియోల్ పూర్తి న్యాయం చేశారు. ఏంజలినీగా దిశా పటాని తనదైన నటనతో